ఏ భాస్కర్ పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేస్తా ఉన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజు దాడులు, అరాచకాలు, కిడ్నాప్లు జరుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ స్పందించడం లేదని పీడీఎస్ విద్యార్థి, వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో 26.17 కోట్ల రూపాయలు విద్యార్థి తల్లిదండ్రుల నుండి దోచుకొని అరాచకాలు చేస్తా ఉన్నా దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేస్తున్నా, దాడులు చేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ స్పందించలేకపోవడం చాలా ఆశాస్పదంగా ఉంది. నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి నుండి తక్షణమే రాజీనామా చేయండి. ఈ రోజు విద్యార్థి నాయకులు దాడి చేస్తున్నా గానీ వాళ్ళకి ఈ రోజు తొత్తులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు A2, A3 గా ఉన్నటువంటి మోహన్ బాబు, విష్ణును కూడా అరెస్ట్ చేయకుండా వారికి రక్షణగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మోహన్ బాబు, విష్ణును అరెస్ట్ చేసి మోహన్ బాబు యూనివర్సిటీని గుర్తింపును కూడా రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశంలో కూడా అసెంబ్లీ ముట్టడి చేయడానికి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలోన కర్నూలు కలెక్టరేట్ ముందర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మరి ధర్నా ముఖ్య ఉద్దేశం ఒకటే, రాష్ట్రంలోన విద్యని నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం గాని కోరుకుంటా ఉంది. అందులో భాగంగానే ప్రైవేట్ యూనివర్సిటీలకి పెత్తనం కట్టబెట్టి ఈ ప్రైవేట్ యూనివర్సిటీల్లోన బౌన్సర్ల విధానాలను పెడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కిడ్నాపులు చేసి కూడా వారి మీద దాడులు చేయొచ్చు అనే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటా ఉన్నాయి. దీనికి కారణమే తిరుపతిలో జరిగినటువంటి ఘటన. ఎందుకంటే ఇప్పుడైతే ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలోన గతంలోనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమైనా ఉందో అంటే 26.17 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజులు మీ దగ్గర ఉన్నాయి, వాటిని వెంటనే విద్యార్థులకు చెల్లించాలి. అదే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా అమౌంట్ చెల్లించాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తే ఈ కోర్టు ఆర్డర్ ను కూడా పక్కన పెట్టేసి హైయర్ ఎడ్యుకేషన్ కి ఓన్లీ 14 లక్షల రూపాయలు అమౌంట్ కట్టి ఆ కేసును ఎత్తించుకోవడం అటువంటిది మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగింది. మరి ఇదల్లా దారుణం అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు చేపట్టినటువంటి ధర్నాకి మరి భయపడే కాకుండా వారి మీద దాడులు చేస్తామని చెప్పేసి బౌన్సర్లను పెట్టేసి అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ సతీష్ తో పాటు మరి కొంతమందిని ఉసిగొలిపి మరి మోహన్ బాబు, మంచి విష్ణు విద్యార్థులని కిడ్నాప్ చేయడమే కాకుండా అత్యంత దారుణంగా దాడి చేయడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఇంత దాడి చేస్తే కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గాని, ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గాని విద్యార్థుల మీద దాడి చేస్తా ఉంటే ఎక్కడ ప్రశ్నిస్తున్నామని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గాని విద్యార్థి నాయకులని దాడి చేసినటువంటి మోహన్ బాబుని, మంచు విష్ణుని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా మీడియా మీద దాడి చేసినటువంటి వ్యక్తి మోహన్ బాబే కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని తక్షణమే అరెస్ట్ చేసి మరి తగు చర్యలు తీసుకొని యూనివర్సిటీల గుర్తింపుతో పాటు దాని మీద తగు చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.